తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. నచ్చిన చేనేత ఉత్పత్తులతో రీల్స్ చేయండి. యువతకు ప్రధాని మోదీ పిలుపు. చేనేత కుటుంబాలకు 179 కోట్లు. నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. సైబర్ నేరాల కట్టడికి ఏపీలో పటిష్ట చర్యలు. 23,000కు పైగా అక్రమ యూఆర్ఎళ్లపై చర్యలు. హైదరాబాద్ రహదారుల అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. ఏకీకృత రోడ్ మేనేజ్మెంట్ కు ఆదేశాలు. హుస్నాబాద్ లో రహదారులు వంతెనల అభివృద్ధికి 33.70 కోట్లు. హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. చేనేతకు అండగా నిలుద్దాం. వోకల్ ఫర్ లోకల్ ను ప్రోత్సహిద్దాం. రామచంద్రరావు వ్యాఖ్యలు. చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆహార కల్తీ ముఠాలపై కూంబింగ్. 100 మంది పోలీసులతో ప్రత్యేక విభాగం స్పష్టం చేసిన డీజీపీ సివి ఆనంద్. కాంగ్రెస్ పై కూనంనేని సాంబశివరావు ఘాటు వ్యాఖ్యలు. అవమానిస్తే తీవ్ర పరిణామాలంటూ హెచ్చరికలు. హైదరాబాద్ లో రేపటి నుంచి ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు బంద్. నిరవధిక సమ్మెకు 16 వాహన సంఘాల పిలుపు. నీట్ నిరసనలపై మోహన్ భగవత్ వ్యాఖ్యలకు ఒమర్ అబ్దుల్లా మద్దతు. టెక్స్టైల్స్ రంగానికి ప్రోత్సాహం. యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రసంగం. సోషల్ మీడియా పోస్టుల తొలగింపుపై కొత్త నిబంధనలు. కేంద్రంపై కేజ్రీవాల్ విమర్శలు. జన్మతా పౌరసత్వంపై ట్రంప్ మరోసారి కీలక నిర్ణయం. యూపీఐ ఛార్జీలకు మార్గం. లోక్సభలో సవరణ బిల్లుకు ఆమోదం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. తమకు ఇష్టమైన చేనేత వస్త్రాలతో GRWM తరహా రీల్స్ రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని కోరారు. భారతీయ చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడంతో పాటు స్థానిక నేతన్నలకు మద్దతుగా నిలవాలని సూచించారు. తరతరాలుగా భారతీయ సాంప్రదాయాలను కాపాడుతూ చేనేత రంగాన్ని అభివృద్ధి చేస్తున్న నేతన్నలు, కళాకారుల నైపుణ్యం, సృజనాత్మకతను మోదీ కొనియాడారు. గ్రామీణ సాధికారత, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో చేనేత రంగం కీలకమని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా #నేషనల్ హ్యాండ్లూమ్ డేతో తమకు నచ్చిన చేనేత ఉత్పత్తులు, రీల్స్ ను పంచుకోవాలని యువతను కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కళను, కార్మికుల సంక్షేమాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా నేతన్న సేవలో పథకాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 71,536 చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25,000 చొప్పున మొత్తం 179 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే నేతన్నలకు విద్యుత్ రాయితీలు, 50 ఏళ్లకే పెన్షన్లు వంటి పలు ప్రయోజనాలు అందిస్తున్నట్టు చెప్పారు. చేనేత వృత్తి వారసత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేసిన చంద్రబాబు అందరూ చేతులు కలిపి చేనేత కళను కాపాడాలని పిలుపునిచ్చారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. 53వ ప్రగతి సమావేశంలో రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివరించారు. అన్ని జిల్లాల్లోనూ గ్రీవెన్స్ రీడ్రెసల్ మెకానిజం పోర్టల్ అందుబాటులో ఉందని, ఇప్పటి వరకు 358 ఫిర్యాదులను పరిష్కరించినట్టు వెల్లడించారు. అలాగే ఆన్లైన్ అక్రమ కంటెంట్ పై సహయోగ్ పోర్టల్ ద్వారా ఈ ఏడాది జనవరి నుంచి 2,713 అభ్యర్థనలకు సంబంధించిన 23,181 అక్రమ యూఆర్ఎల్లపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఇందులో 20,926 యూఆర్ఎల్లను తొలగించడం లేదా డిసేబుల్ చేయడం జరిగిందని సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ రహదారుల సమగ్ర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండిఏ, HRDCL అధికారులతో సమావేశమైన సీఎం నగరంలోని అన్ని రోడ్లను ఒకే సమగ్ర వ్యవస్థ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. భూసేకరణలు, రుణాలు, రోడ్ల నిర్వహణతో పాటు ORR, RRR, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను ఈ వ్యవస్థతో అనుసంధానించాలని సూచించారు. ORR నిర్వహణపై నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. TDR ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకురావాలని ఆదేశించారు. కొంగరకలాన్, ఫ్యూచర్ సిటీ రేడియల్ రోడ్ 1 డిసెంబర్ 9లోగా పూర్తి చేయాలని, ఎలివేటెడ్ కారిడార్ల పనులు వేగవంతం చేయాలని సూచించారు. రోడ్ల నాణ్యతలో రాజీ ఉండకూడదని, భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో గ్రామీణ రహదారులు వంతెనల అభివృద్ధికి 33.70 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం 28 అభివృద్ధి పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, కోహెడా, అక్కన్నపేట మండలాల్లో 15 పనులకు గాను 15 కోట్లు కేటాయించారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో 5 పనులకు గాను 7.70 కోట్లు, కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో 8 పనులకు గాను 11 కోట్లు కేటాయించారు. ఈ పనులతో గ్రామీణ రాకపోకలు మరింత సులభం కానున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలను కొనుగోలు చేసి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్ పిలుపులో భాగంగా చేనేతకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని తెలిపారు. తెలంగాణకు గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల, కొత్తకోట వంటి ప్రాంతాల్లో గొప్ప చేనేత వారసత్వం ఉందని పేర్కొన్నారు. చేనేతను అందించడం ద్వారా నేతన్నలకు ఉపాధి కల్పించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని రామచంద్రరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంలో తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతికి, అద్భుతమైన కళా నైపుణ్యానికి చేనేత సజీవ సాక్ష్యంగా తెలిపారు. మగ్గంపై అద్భుతమైన వస్త్రాలను తయారు చేస్తూ సాంప్రదాయాన్ని కాపాడుతున్న చేనేత కార్మికుల సేవలను ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలకు అండగా నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఆహార కల్తీ ముఠాలపై కూంబింగ్ చేపడతామని డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. కల్తీ నియంత్రణకు 100 మంది పోలీసులతో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, ఆహార కల్తీ, ట్రాఫిక్ నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. రాబోయే 15 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా పోలీసింగ్లో మార్పులు తీసుకువస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఏఐ ఆధారిత సాంకేతికతను విస్తృతంగా వినియోగించేందుకు టీ-స్పార్క్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి త్వరలోనే టీ-మార్స్ బ్యూరోను అందుబాటులోకి తీసుకువస్తామని, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ నుంచి వెనక్కి తీసుకున్న 300 మంది సిబ్బందిని అందులో కేటాయిస్తున్నట్టు డీజీపీ సివి ఆనంద్ స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మిత్రపక్షంగా తాము స్నేహధర్మాన్ని పాటిస్తుంటే అవమానాలు ఎదురవుతున్నాయంటూ పేర్కొన్నారు. కమ్యూనిస్టులను తక్కువ అంచనా వేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మొక్కే కదా అని పీకాలని చూస్తే పీక కోస్తాం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమను 10 మందే ఉన్నారని తక్కువగా భావిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో చూపిస్తామంటూ హెచ్చరించారు. కమ్యూనిస్టులు ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. మిత్రపక్షాన్ని గౌరవించకుండా అవమానిస్తే కాంగ్రెస్ ను కాపాడేవారు ఎవ్వరూ ఉండరని కూనంనేని వ్యాఖ్యానించారు. కమ్యూనిస్టులను అవమానిస్తే రేవంత్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ పతనానికి ఆ పార్టీ నేతలే శిలాఫలకం రాసుకుంటున్నట్టుందని, తమ శవపేటికను తామే సిద్ధం చేసుకుంటున్నట్టు అవుతుందని కూనంనేని హెచ్చరించారు. హైదరాబాద్ వాసులకు కీలక సమాచారం. రేపటి నుంచి ఓలా, ఊబర్, ర్యాపిడోతో పాటు ఆటోలు, క్యాబ్లు, స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్స్టామార్ట్ వంటి యాప్ ఆధారిత సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం సహా 16 వాహన డెలివరీ సంఘాల జేఏసీ నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. యాప్ ఆధారిత డ్రైవర్లు, గిగ్ వర్కర్లకు కనీస బేస్ ఫేర్, కిలోమీటర్, నిమిషానికి న్యాయమైన ఛార్జీలు నిర్ణయించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ నిబంధనలను వెంటనే అమలు చేసి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు 2025ను అమలు చేయడంతో పాటు ప్రైవేట్ వాహనాలను వాణిజ్య సేవలకు వినియోగించడాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా నీట్ నిరసనలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశాన్ని వ్యతిరేకించడం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ హక్కుల కోసం నిరసన తెలిపారని, వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకొని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. జార్ఖండ్లో నిరసన చేస్తున్న విద్యార్థులను సీఎం హేమంత్ సోరెన్ పిలిచి మాట్లాడాలని ఒమర్ అబ్దుల్లా సూచించారు. తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంలో ఆయన కోరారు.
ఉత్తరప్రదేశ్లో టెక్స్టైల్స్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో స్కాలర్షిప్లు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. లక్నోలోని పీఎం మిత్ర పార్క్ తో పాటు రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో ప్రతిపాదిత టెక్స్టైల్ పార్కులు పరిశ్రమ అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. వీటి ద్వారా టెక్స్టైల్ రంగానికి ఊతం లభించడంతో పాటు పెద్ద సంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని సీఎం యోగి వెల్లడించారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలోని పోస్టులు, వీడియోలను తొలగించేందుకు కేంద్రానికి మరిన్ని అధికారాలు కల్పించేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారంటూ ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా పోస్టు లేదా వీడియోను తొలగించాలని ఆదేశిస్తే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సహా సోషల్ మీడియా సంస్థలు 3 గంటల్లోగా దాన్ని తొలగించాల్సి ఉంటుందని కేజ్రీవాల్ తెలిపారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల తర్వాత ప్రభుత్వం మరింత భయపడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల గొంతును అణచివేయడం సమస్యకు పరిష్కారం కాదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జన్మత పౌరసత్వాన్ని పరిమితం చేయడంతో పాటు బర్త్ టూరిజంను అడ్డుకునే లక్ష్యంతో మరో 2 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. అమెరికాలో జన్మించినంత మాత్రాన విదేశీ వలసదారుల పిల్లలకు పౌరసత్వం దక్కకుండా ఆంక్షలు విధించాలన్నదే ట్రంప్ నిర్ణయం. అయితే గతంలో ట్రంప్ తీసుకున్న ఇదే తరహా చర్యను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో తాజాగా ఈ ఉత్తర్వులపై మరోసారి న్యాయ పోరాటం జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న భారతీయులతో పాటు బర్త్ టూరిజం ద్వారా పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందాలని భావించే విదేశీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. యూపీఐ సహా ఇతర డిజిటల్ చెల్లింపులపై ఛార్జీలు విధించే అవకాశం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ చట్టం 2007లో సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన పన్నులు, ఇతర చట్టాల సవరణ బిల్లు 2026ను లోక్సభ ఎలాంటి చర్చ లేకుండా మోజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ల ద్వారా యూపీఐ చెల్లింపులు ఉచితంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ బిల్లు చట్టంగా మారితే నోటిఫై చేసిన ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు ఎండిఆర్ విధించే అవకాశం ఉంటుంది. అయితే యూపీఐ ఎండిఆర్ విధింపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఎన్పీసీఐ ఆధ్వర్యంలో యూపీఐ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని ఆమె తెలిపారు. ఎండిఆర్ ప్రధానంగా వ్యాపారులకు సంబంధించిందని, నేరుగా వినియోగదారులపై విధించేది కాదని ఆమె వివరించారు. ఇక మరోవైపు ఛార్జీలు అమల్లోకి వస్తే డిజిటల్ చెల్లింపులపై వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని, నగదు లావాదేవీలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇవి వాటి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.